ఎట్లా అనిపిస్తుంది ఇలా అమ్మవారిని దర్శించుకున్నారు? బ్రహ్మాండంగా ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పొడి బియ్యం అట్లనే బోనం సమర్పించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అది ఆనవాయితీగా మేము పాటిస్తా ఉన్నాము. ఈ సంవత్సరం కూడా అదే పాటించినాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తరఫు నుంచి, అలానే తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి తరఫు నుంచి ఇవాళ రోజున ఇక్కడ బోనం సమర్పించుకోవడం జరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి, మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మేము ప్రతి సంవత్సరం ఈ ఆనవాయితీని పాటిస్తాం. ఒక చిన్న రిక్వెస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా, దయచేసి ఇక్కడ ఇంకా కొంచెం మీరు ఫెసిలిటీస్ పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తా ఉన్నారు. సో భక్తులకు సంబంధించినటువంటి ఆ రిక్వైర్మెంట్స్ ని కూడా మీరు అర్థం చేసుకుని ఇంకా కొంచెం కమిటీ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు, కానీ ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఇంకా కొంచెం ఎక్కువ సహాయ సహకారాలు అందాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రజలకు ఏం చెప్తారు ఈ వేదిక నుంచి? అమ్మవారి దర్శన భాగ్యమే మనందరికీ కూడా గొప్పది. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఉంటాయని చెప్పి కోరుకుంటాం.